ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, కళ్యాణం ఏదైనా సరే వాటిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాకు అనుకున్న పని జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మన జాతకంలో గ్రహాల ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. మరి వాటి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మరి సిటీ విజన్లో ప్రసారం అవుతున్న ఈ గ్రహబలం కార్యక్రమానికి లైవ్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు గురుగారు ఇక్కడే నేరుగా పరిష్కారాన్ని తెలియజేస్తారు. అలాగే ఎవరైతే మా జాతకాన్ని మేము ప్రైవేట్గా చూపించుకోవాలి, ఏంటి తెలుసుకోవాలి, రెమెడీ అని అనుకున్న వాళ్ళైతే కనుక, అన్ని క్షుణ్ణంగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే కనుక గురుగారు పర్సనల్ నెంబర్ ఉంటుందండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆయన పేరు కింద. సో దానికి మీరు కాల్ చేసినట్లయితే ఈ లైవ్ తర్వాత ఆయన అవైలబుల్ టైం చెప్పి మీకు ఏంటి రెమెడీ లేదంటే ఎలా ఉంటుంది అనేది మీకు సూచించడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో అందరం కూడా మనం అభివృద్ధి గురించి చూస్తాం, వివాహంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, బెటర్మెంట్ అండ్ సెటిల్మెంట్ గురించి చూస్తుంటాం. మరి ఇవి త్వరగా వచ్చి మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన జాతకం అనేది మనకు సహకరించాలన్నమాట. దానికోసం మరి గురువుగారు ఇక్కడ మనకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. సో గురువుగారు, మీకు ఇందాక నేను అడిగాను, ఇంటికి సింహద్వారం ముందు ఎలాంటివి పెట్టుకుంటే కనుక మనకి మంచి జరుగుతూ ఉంటుంది అనేది. అదే అండి, మామూలు సింహద్వారం దేవుడికి సంబంధించిన ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోటో గానీ పైన లేకపోతే సిమెంట్ లా ఇది చేసి పెడుతూ ఉంటారు, అట్లయినా పెట్టించుకోవచ్చు. లేకపోతే ఒకటి ఫోటో లాంటి ఏదైనా అతికించుకుంటే అంటే దుష్ట శక్తులు అవేమీ రాకుండా కూడా అవి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క చూపు వల్ల అదంతా కూడా పాలద్రోలబడుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ పటిక అవన్నీ కట్టుకోవడం వల్ల మంచిదేనంటారు. చాలా మంది కొబ్బరికాయ కడుతూ ఉంటారు, అది మంచిదేనా గురుగారు? కొబ్బరికాయ కూడా కట్టినా మంచిది. అంటే ఎక్కువ పూజలో పెట్టి ఏమైనా పూజలు అవి చేసుకుంటారు కదా, అంటే ఆ పూజలో పెట్టినవి అది కట్టుకుంటూ ఉంటారు ఎక్కువ. మామూలుగా కొబ్బరికాయ కట్టడం కంటే ఎప్పుడైనా పూజలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో గానీ లేకపోతే వాళ్ళు ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు కలసం మీద కొబ్బరికాయ పెడతారు కదా, ఆ కొబ్బరికాయని ఎక్కువ కడుతూ ఉంటారు అనమాట గుమ్మానికి. ఓకే, అంటే అప్పుడు మరి ఆ కొబ్బరికాయ అనేది కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది కదా, పాడైపోయాక అది తీసేయచ్చు. అప్పటిదాకా కొద్దిగా భగవద్ రక్ష ఉంటుందనే భావనతో అది కడుతూ ఉంటారు అనమాట, ఆ దేవత ఆవాహన అయి ఉంటుంది కాబట్టి. అలాగే కొన్నిసార్లు మనం పూజలో అక్షంతలతో పూజ చేస్తుంటాం కదా, అక్షంతలు అనేవి ఎలాంటి అక్షంతలతో పూజ చేస్తే భగవంతుడికి అంటే అమ్మవారికి ఇష్టం? ఎరుపు రంగు అక్షంతలు అంటారు, అలాగే పసుపు రంగు అక్షంతలు, వీటిలో అక్షంతల గురించి చెప్పండి, వేటితో పూజ చేస్తే మనకి మంచి జరుగుతుంది? అంటే శివుడి కంటే కనుక తడిపిన తెల్ల బియ్యం, శ్వేతాక్షతలు అంటారు అనమాట, తడిపిన తెల్ల బియ్యంతో చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా తెల్ల బియ్యం తోటి వేస్తారు అనుకుంటా కదండి? అవునండి, చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అలాగే కామన్ గా ఎక్కువ అంటే పసుపు శుభానికి చిహ్నం అనమాట, ఎక్కువ కామన్ గా అంటే కనుక పసుపు కలర్వే ఎక్కువ వాడతారు. అలాగే అమ్మవార్లకి ఇలాంటి వాళ్ళకి పూజలు చేసేటప్పుడు వాటికి కుంకుమతో చేసిన అక్షంతలు ఇలాంటివి వాడుతూ ఉంటారు అనమాట. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పసుపు అక్షంతలే బాగా ఇదనమాట, పసుపు ఎక్కువ వాడుతుంటారు. మన ఇంట్లో వాడుకునేటప్పుడు నీళ్లతో వేసి కలపాలంటారా, నెయ్యితో వేసి కలపాలంటారా? నెయ్యితో వేస్తే మంచిదండి, నెయ్యితో వేసి కలిపితే శ్రేష్టము. నెయ్యి లేకపోతే కనుక కొద్దిగా కలపచ్చు, ప్రాబ్లం లేదు. నెయ్యితో అనేది శ్రేష్టం అండి, లేదా నూనె. ఓకే, నూనెతో కూడా కలపచ్చు అంటారు? నూనెతో కూడా కలపచ్చు, నెయ్యి ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, ఇందాక మీరు దీపాలు పెట్టేటప్పుడు 3 ఒత్తులు లేకపోతే 2 ఒత్తులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనకి కొత్తగా కుబేర స్వామికి పెట్టడానికి పచ్చ కలర్, గ్రీన్ కలర్ ఒత్తులని, లక్ష్మీదేవికి తామర పువ్వు ఒత్తులని, డిఫరెంట్ ఒత్తులు అంటున్నారు. అంటే మనం భక్తి ప్రధానమా లేకపోతే ఇలాంటివి ఖచ్చితంగా పాటించి తీరాలా, అంటే ఇవి పాటించాలని ఏదైనా శాస్త్రంలో ఎక్కడైనా ఉన్నాయా అనేది ఒక చిన్న సందేహం గురువుగారు. అంటే మనకి భక్తే ప్రధానం అండి అల్టిమేట్. అంటే ఎక్స్టర్నల్ గా చేసేదానికంటే కూడా అంటే ఏవో కొద్దిగా చెప్తారు కానీ కొన్ని అల్టిమేట్ గా భక్తి అనేది ఇంపార్టెంట్. భక్తి శ్రద్ధ ఉంటే చాలా స్పీడ్ గా ఉంటుంది అండి రిజల్ట్. అంటే మన అల్టిమేట్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఇది వస్తుంది ఇది వస్తుందని చేయడం కంటే కూడా డివోషనాలిటీ ప్రధానంగా చేస్తే కనుక 100కి 100% రిజల్ట్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నా అండి, అంటే ఏదో వస్తుందని చెప్పచ్చు పబ్లిక్ గా, కాబట్టి మనకి డివోషనాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటే గనక మంచి రిజల్ట్ వస్తుంది. దాన్ని పెంపొందించుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా, అది ఒక అలవాటుగా చేసుకోవాలి. మనం ఆహారం తీసుకోకుండా మనం ఎలా అయితే బతకలేమో, నేను భక్తి లేకుండా, నేను పూజ చేయకుండా నేను బతకలేను అనే స్థితి రావాలి. అలాంటి పరిపక్వత
ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఉన్నత స్థాయి శిఖరాల్ని అధిరోహించవచ్చు, ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాలని తొందరగా చేరుకోవడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. అన్ని పరాలుగా బాగుంటుందండి. చాలా చాలా ఎంత గ్రో అవ్వాలంటే అంత గ్రో అవ్వడానికి మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో ఏదో ఒక భాగం కావాలి. ఇది మా